హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ విధానంలో ఉద్యోగాల భర్తీ కోసం 3 నోటిఫికేషన్స్ని అఫీషియల్గా రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్స్ ద్వారా 7th క్లాస్, 10th క్లాస్, 12th క్లాస్ డిగ్రీ అర్హతలతో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఎటువంటి రాత పరీక్షలు లేకుండానే అభ్యర్థులను సెలెక్ట్ చేస్తున్నారు. అలాగే ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి ఫీజు కూడా మనం పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ ద్వారా ఏ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకోవడానికి నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో క్లిక్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్గా 3 నోటిఫికేషన్స్ రిలీజ్ చేశారు. సో ఒక్కొక్క నోటిఫికేషన్ గురించి కూడా క్లియర్గా చెప్తాను. సో మొదటి నోటిఫికేషన్ కనుక చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ ద్వారా 3 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో మొదటి చూసినట్లయితే సైకో సోషల్ కౌన్సిలర్ అయినటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. వీళ్ళకి రిలవెంట్ ఫీల్డ్లో డిగ్రీ లేదా డిప్లొమా అర్హతలతో భర్తీ చేస్తున్నారు. అలాగే జనరల్ కేటగిరీకి ఒక ఉద్యోగాన్ని కేటాయించారు. 20,000 రూపాయలకి శాలరీ మెన్షన్ చేశారు. ఒక ఖాళీని భర్తీ చేస్తున్నారు. అలాగే సెకండ్ మనం కనుక చూసినట్లయితే కేస్ వర్కర్ అన్నటువంటి ఉద్యోగాన్ని ఒక ఖాళీని భర్తీ చేస్తున్నారు. వీరికి కూడా రెలవెంట్ ఫీల్డ్లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. జనరల్ కేటగిరీకి కేటాయించారు. 19,500 రూపాయలకి శాలరీ మెన్షన్ చేశారు. అలాగే థర్డ్ వన్ చూసినట్లయితే మల్టీపర్పస్ అసిస్టెంట్ అయినటువంటి ఉద్యోగాన్ని 2 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. వీరికి వచ్చేసి బీసీఏకి ఒక పోస్ట్ని, జనరల్ కేటగిరీ పోస్ట్ని కేటాయించారనమాట. సో 2 పోస్టులను భర్తీ చేస్తున్నారు. అలాగే వీరికి రిలవెంట్ ఫీల్డ్లో అంటే హెల్పర్గా చేయాల్సినటువంటి ఫీల్డ్లో 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. 13,000 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. ఇది ఫస్ట్ నోటిఫికేషన్ ద్వారా 3 రకాల ఉద్యోగాలని 4 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. సెకండ్ నోటిఫికేషన్ కనుక చూసినట్లయితే ఇక్కడ కూడా 3 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో మొదటి పోస్ట్ వచ్చేసి DCPO అనమాట. ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. జనరల్ కేటగిరీ కేటాయించారు. 44,023 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. వీరికి వచ్చేసి రిలవెంట్ ఫీల్డ్లో పీజీ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవచ్చు అనమాట. సెకండ్ వన్ వచ్చేసి సోషల్ వర్కర్ అనేటువంటి ఉద్యోగాన్ని ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. SC మేల్ క్యాండిడేట్స్కి కేటాయించారు. 18,530 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. వీరికి రిలవెంట్ ఫీల్డ్లో డిగ్రీ లేదా పీజీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండి 3 years ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు. అలాగే థర్డ్ వన్ కనుక చూసినట్లయితే అవుట్ రీచ్ వర్కర్ అనేటువంటి ఉద్యోగాన్ని ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. వీరికి కూడా రిలవెంట్ ఫీల్డ్లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే అప్లై చేసుకోవచ్చు. SC మేల్ క్యాండిడేట్స్కి కేటాయించారు. 10,592 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. సో ఈ విధంగా ఈ నోటిఫికేషన్ ద్వారా 3 రకాల ఉద్యోగాలు 3 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అలాగే థర్డ్ నోటిఫికేషన్ కనుక మనం చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ ద్వారా కూడా 5 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో మొదటి పోస్ట్ కనుక చూసినట్లయితే స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్ అనేటువంటి ఉద్యోగాన్ని ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. రిలవెంట్ ఫీల్డ్లో బ్యాచిలర్స్ డిగ్రీ క్వాలిఫికేషన్ అడిగారు. కాంట్రాక్ట్ బేసిక్ విధానంలో భర్తీ చేస్తున్నారు. జనరల్ క్యాండిడేట్స్కి ఒక పోస్ట్ని కేటాయించారు. 18,530 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. సెకండ్ వన్ వచ్చేసి కుక్ అనేటువంటి ఉద్యోగాన్ని ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. 10th క్లాస్ పాస్ అయిన ఫెయిల్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. జనరల్ కేటగిరీకి కేటాయించారు. 9,930 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. అలాగే థర్డ్ వన్ వచ్చేసి హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్ అనేటువంటి ఉద్యోగాన్ని ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. వీరికి కూడా 10th క్లాస్ పాస్ అయిన ఫెయిల్ అయినా కానీ అప్లై చేసుకోవచ్చు. 3 years రెలవెంట్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు. అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. జనరల్ కేటగిరీకి కేటాయించారు. 7,944 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. ఫోర్త్ వన్ వచ్చేసి ఎడ్యుకేటర్స్ అనేటువంటి ఉద్యోగాన్ని ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. వీరికి రిలవెంట్ ఫీల్డ్లో BSc లేదా BEd క్వాలిఫికేషన్ ఉంటే 3 years ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు. జనరల్ కేటగిరీ క్యాండిడేట్స్కి కేటాయించారు. పార్ట్ టైం విధానంలో భర్తీ చేస్తున్నారు. 5,000 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. ఫిఫ్త్ వన్ వచ్చేసి నైట్ వాచ్మెన్ అనేటువంటి ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. 7th క్లాస్ పాస్ అయినా ఫెయిల్ అయినా కానీ అప్లై చేసుకోవచ్చు. ఒక ఖాళీని భర్తీ చేస్తున్నారు. అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. జనరల్ క్యాండిడేట్కి కేటాయించారు. 7,944 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. సో ఈ విధంగా ఈ 3 నోటిఫికేషన్ ద్వారా ఇక ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో ఇక చూసినట్లయితే ఈ నోటిఫికేషన్స్ అన్ని కూడా మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ కావడం అనేది జరుగుతుంది. ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఈ 3 యూనిట్స్లో కూడా భర్తీ చేసేందుకు సపరేట్గా 3 నోటిఫికేషన్స్ రిలీజ్ చేశారు. సో అప్లై చేసుకోవాలనుకున్న క్యాండిడేట్స్కి వచ్చేసి నోటిఫికేషన్ వారీగా ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలని మొదటి నోటిఫికేషన్ చూస్తున్నారు. అలాగే థర్డ్ నోటిఫికేషన్లో కూడా కేవలం ఫీమేల్ క్యాండిడేట్స్కి మాత్రమే కేటాయించారు. సెకండ్ నోటిఫికేషన్లో కొన్ని ఉద్యోగాలకు మేల్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తున్నారు. సో ఈ విధంగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఏజ్ లిమిట్స్ వచ్చేసి 25 నుంచి 42 సంవత్సరాల వరకు మెన్షన్ చేశారు. 1/7/2025 నాటికి ఒక ఏజ్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. 5 years వచ్చేసి SC, ST, BC, EBC క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి కూడా గతంలో 24/5/2025 కొంతమందికి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. వారు కూడా
ఈ నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ అవుతారని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఈ యొక్క ఫస్ట్ నోటిఫికేషన్ ఉన్నటువంటి ఉద్యోగాలన్నింటినీ కూడా ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి వన్ స్టాప్ సెంటర్లో భర్తీ చేస్తున్నారు. అలాగే సెకండ్ నోటిఫికేషన్ భర్తీ చేసిన ఉద్యోగాలను వచ్చేసి చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్స్ లో భర్తీ చేస్తున్నారు. థర్డ్ నోటిఫికేషన్ వచ్చేసి చిల్డ్రన్స్ హోమ్ లో భర్తీ చేస్తున్నారు. సో ఈ విధంగా ఈ నోటిఫికేషన్స్ లో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకునుకుంటే అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ ఫామ్ మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను లింక్ ని వీడియోకి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి అప్లికేషన్ ఫామ్ ని నోటిఫికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకుని క్లియర్ గా చదివి మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసేయండి. ఇక అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి మనకి చూపించినటువంటి ఏ పోస్ట్ కదా అప్లై చేసుకున్నారో ఆ పోస్ట్ సంబంధించినటువంటి రిలవెంట్ డాక్యుమెంట్స్, జిరాక్స్ కాపీస్, మార్క్ లిస్టులు, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అన్ని కూడా అటాచ్ చేసి అప్లికేషన్ వచ్చేసి క్యాండిడేట్ వెళ్ళి సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అడ్రస్ కనుక మనం చూసినట్లయితే DWCWEO అనేటువంటి ఆఫీస్లో మహిళా ప్రాంగణం కాంపౌండ్, బొమ్మూరు, ఈస్ట్ గోదావరి డిస్టిక్ లో ఉన్నటువంటి అడ్రస్ లో మన అప్లికేషన్ అన్ని కూడా సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో 3 నోటిఫికేషన్స్ గురించి కూడా ఇదే అడ్రస్ ప్రొవైడ్ చేశారు కాబట్టి ఇక్కడే మనం అన్ని ఉద్యోగాలకు సంబంధించి కూడా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. డేట్స్ కనుక చూసినట్లయితే 28/11/2025 నుంచి 7/12/2025 వరకు కూడా అప్లికేషన్స్ అప్లై చేసుకోవచ్చు. సో లాస్ట్ డేట్ వచ్చేసి 7/12/2025 అనమాట. ఈ డేట్స్ లోపల మన అప్లికేషన్ అన్ని కూడా సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మరి మీ కనుక ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసి తప్పకుండా ఉద్యోగం సాధించే ప్రయత్నం చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు, ఫాలో అవుతుండండి. ఇటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నేను నోటిఫికేషన్ PDF వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్స్ వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో అది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలాగ అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.